హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను అరటికాయ బజ్జీలు టేస్టీగా మరియు క్రిస్పీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను ఒక పెద్ద సైజు అరటికాయల్ని రెండింటిని తీసుకున్నాను. వీటి పైన చెక్కు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని వాటర్లో వేసుకోవాలి, లేదంటే ఈ అరటికాయ ముక్కలు నలుపెక్కుతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, కాస్త బియ్యం పిండి, వాము, తగినంత కారం, ఉప్పు మరియు వంట సోడా ఇవి వేసి మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ వేసి పిండిని కలుపుకోవాలి. ఇదిగో ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. మనం వాటర్లో వేసిన అరటికాయ ముక్కల్ని కాస్త తుడిచి పిండిలో వేసుకొని బజ్జీలా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసి మంచిగా కాల్చుకోవాలి. వీటిని రెండు వైపులా తిప్పి కాల్చుకోవాలి. ఇదిగో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మిగిలిన అరటికాయ ముక్కల్ని కూడా మళ్ళీ ఈ విధంగా బజ్జీలాగా వేసుకోవాలి. అంతేనండి, టేస్టీ అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఇవి చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. దీన్ని మీరు ఏదైనా సాస్తో తినవచ్చు, లేదా ఉత్తగా కూడా తినవచ్చు. చూశారు కదా అరటికాయ బజ్జీలు చేయడం ఎంత ఈజీనో. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో అరటికాయలు ఉంటే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.